ఇదైతే ఉగాది రోజు చిన్న వ్లాగ్ అండి. ప్రతి ఫెస్టివల్కి మనం ముందు రోజే సగం పని పూర్తి చేసుకుని ఉండేవాళ్ళం, ఏదన్నా చిన్న చిన్న క్లీనింగ్లు అయినా ఏవైనా కూడా. కానీ ఉగాది ముందు అమావాస్య వస్తుంది, ఏం కదిలించొద్దని చెప్పేసి ఆ రోజైతే ఏం చేయకపోవడం వల్ల ఉగాది రోజు పని మొత్తం అయ్యేసరికి ఫుల్ లేట్ అయిపోయింది. అలాగే 7 వరకు అమావాస్య ఉంది కదా, ఇంక అప్పటి వరకు ఏం చేయొద్దని నేనైతే ఆగాను. కానీ ఆలోపే మా పక్క వాళ్ళు అయితే లేచి మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా వేసేసారండి. మా ఓనర్ అక్క మొత్తము మా సైడ్ అంతా వాటర్ పెట్టేసింది. వాళ్ళేమో వాటర్ లాగేసి ముగ్గేశారు, నేనేమో వాటరు నా ముందు ఉండిపోయాయి. అవి పక్కకి లాగడానికి పెద్ద టాస్క్ అయితే అయింది ఆ రోజైతే మాత్రం. మెల్లగా ఎలాగోలాగా అయితే అవైతే లాగేశాను. వేసిన తర్వాత నేను అట్లీస్ట్ మా పైన వేసుకునేదాన్నండి. ఇంకా తప్పలేదు, ఆ రోజు ఆ వాటర్ అంతా పోవాలంటే వైపర్తో లాగే తప్ప వేరే మార్గం అయితే లేదు. తర్వాత మెల్లగా డోర్స్ అయితే క్లీన్ చేసుకొని అలాగ చేసుకుంటూ ఉన్నాను. పనులైతే పాపను పెట్టుకొని చేసుకోవాలి కాబట్టి నాకు కూడా మధ్యలో ఆమెకు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పనులన్నీ చేసుకోవడానికి కొంచెం లేట్ అయితే అయింది. అలాగే నాకు చేసుకోవడానికి కొంచెం ఈ మధ్య నీరసంగా, ఉదయాన్నే ఫుడ్ తినకపోతే మాత్రం బాగా నీరసం అనిపిస్తుందండి. ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంది. సర్లే చేసుకుందాం అని ఒకదాని తర్వాత ఒకటి అలాగ చేస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా ఇంటి ముందు అలా క్లీన్ చేసిన తర్వాత డోర్స్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. తర్వాత మా పాపగా అయితే రెడీ చేసేసాను. ముందు ఆమె పని అయితే నాకు సగం పని అంతా అయిపోయినట్టే ఉంటుంది కాబట్టి ముందు ఆమెకైతే రెడీ చేశాను. మా పక్కన వాళ్ళు పూజ చేస్తుంటే వెళ్ళి ఈమె కూడా వాళ్ళ పూజలో పాలు పంచుకుంటుందండి. దేవుడిని ఏడు కనపడినా మొక్కుతూనే ఉంటుంది మా పాప అయితే. వాళ్ళ ఇంట్లోనే కాసేపు అయితే ఆడుకొని తర్వాత అయితే వచ్చేసింది. ఇక్కడ సిటీలో ఉంటే మాత్రం ఏం దొరకాలన్నా కొన్ని కష్టంగా ఉన్నాయండి. ఇక్కడ మామిడాకులు దొరకాలన్నా, అట్లీస్ట్ వేపాకు దొరకాలన్నా, చివరికైతే మామిడాకు అయితే దొరికింది మాకైతే. మా ఓనర్ అన్న వాళ్ళు అయితే ఇచ్చారు, తీసుకొచ్చాను, సక్సెస్ఫుల్గా సాధించుకొని తీసుకొచ్చామని చెప్తున్నాడు మా ఆయన. తర్వాత గడపలంతా శుభ్రం చేసుకొని పసుపు అవన్నీ పెట్టుకోవాలి కదండి. సో గడపంతా శుభ్రం చేసుకుంటున్నాను నేనైతే. ముగ్గులు అయితే వేసేసాను, ముగ్గులు వేసి పసుపు కుంకుమ అయితే వేసాను. ఇంకా తర్వాత గడపలు పూజించుకోవాలి స్నానం చేసిన తర్వాత. మామిడాకులు అయితే కట్టేసాము ప్రస్తుతానికి. మెల్లగా నడుస్తుందండి నా పని అయితే. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత గడపలు పూజించుకొని మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకొని అయితే చేసుకున్నానండి. సో ముగ్గులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి. ప్రసాదాలు ఏమన్నా చేసుకోవాలి కదా అని చెప్పేసి చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను నేను ఈరోజు. అదే ఉగాది రోజు చింతపండు పులిహోర అయితే చేశానండి. కొంచెం త్వరగా అయితే అయిపోతుంది కదా. ప్రతిసారి మోస్ట్లీ నేను పొంగల్ చేస్తాను, బెల్లం పొంగలి. ఈసారి చింతపండు పులిహోర చేశాను. ఏ పని చేసినా ఊరికి చేయగడిగే అలవాటు ఎంతమందికి ఉందండి? నాకు కూడా ఉంది. అలాగైతే ఏది ముట్టుకున్న ఊరికి చేయగడుక్కోవాలి, అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. అలాగా ఒక్కొక్క పని మెల్లగా అయితే అవుతున్నాయండి నాకు. సో పులిహోర అయితే అలాగ మెల్లగా అవుతుంటుందిలే. నెక్స్ట్ పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాను. నేనైతే మళ్ళీ పూజ సామాన్లన్నీ తెచ్చుకొని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి, ఫెస్టివల్ కదా అని చెప్పేసి. ఇదైతే వెండి గిన్నె అండి. ఫుల్ కలర్ చేంజ్ అయిందండి మొత్తము బయట పెట్టేసరికి. సరే మొత్తము క్లీన్ చేద్దామని చేస్తూ ఉన్నాను, చాలా టైం పట్టింది దాని దగ్గరే.
గ్లాసు స్పూన్ ఇవన్నీ అయితే మంచిగానే పోయాయి, కానీ దీనికైతే చాలా టైం పట్టిందండి. ఇంకా పక్కన ఉన్న బుట్టలో అయితే ఇంకా పూజ సామాన్లు అయితే పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని. అవి తీసిన తర్వాత మీకైతే కనిపిస్తాయి చూడండి, దీపపు కుందులు, ఇత్తడి చెమ్ము, ఇంకా అలాగే గంట, హారతి ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని లాస్ట్కి అయితే దీని పని అయితే చూస్తున్నాను. ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. ఇదైతే పీతాంబరితో క్లీన్ చేసుకుంటే పర్లేదండి, బాగానే వచ్చింది. ప్రసాదం చేసేసుకొని ఆ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా పూజ దగ్గరకు అయితే వచ్చానండి. దగ్గర నాకైతే 11 అలాగా అయింది టైం. అప్పుడైతే ఇంకా అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లన్నీ పెట్టేసుకొని నీట్గా పూలు పెట్టేసి డెకరేషన్ చేసిన తర్వాత అన్నీ అరేంజ్ చేసుకొని పూజ అయితే చేస్తున్నానండి. పెద్ద టాస్క్ అనిపించింది ఈరోజు అయితే. పనులన్నీ అయ్యేసరికి నాకు సిచ్యువేషన్ కొంచెం కష్టంగా ఉంది. 7th మంత్కి వచ్చిన తర్వాత చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉందండి. ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది. సరే, నేను నార్మల్ డేస్లో పూజ అయితే పెద్దగా చేయట్లేదండి. అంటే మాకు దేవుడి పటాలు పైన పెట్టుకుంటాం, మేము అక్కడ పెట్టుకోము. ఈరోజు నేను పైకి ఎక్కి దిగలేక, చైర్ ఎక్కి దిగలేక అందుకని చెప్పేసి అక్కడ పెట్టాను. కానీ నార్మల్గా అయితే ఇంకొక షెల్ఫ్ పైన పెడతాం మేము. ఫెస్టివల్ కదా, ఇంకా సర్లే ఇంకా పద్దాక పైకి కిందకి ఎక్కి దిగడం కష్టమవుతుంది అని చెప్పేసి కింద పెట్టుకున్నాను ఈరోజు. పైన ఉంటాయి కాబట్టి నేను రోజు పూజ అయితే చేసుకోలేకపోతున్నాను. అలాగే మేము కొబ్బరికాయ కూడా కొట్టకూడదండి. 5th మంత్ వరకు అయితే కొట్టుకోవచ్చు, కానీ తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పారు పూజారి వాళ్ళు. కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నువ్వు చెప్పినానా? చెప్పు. ఉగాది శుభాకాంక్షలు చెప్పురానా? పరాభవ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఇప్పటికైతే పూర్తయిందండి. అంటే ముందు రోజు ఏదైనా పని చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉండేది, కానీ ఈరోజు నిన్న చేయకూడదు అన్నారు కదా అమావాస్య. సో అందుకని ఉదయం అది కూడా 7 గంటల వరకు ఉంది కాబట్టి 7 గంటలకు లేచి బయట అంతా క్లీన్ చేసుకొని, లోపల క్లీన్ చేసుకొని, ముగ్గులు వేసుకొని, కిచెన్ క్లీన్ చేసుకొని, పాపకి చేసుకొని, వంట చేసుకొని, పూజ చేసుకొని అన్నీ చేసుకునేసరికి నాకైతే ఈ టైం అయింది. ఇప్పుడైతే టైం దగ్గర 12 అయింది. ఇంక ఇప్పుడైతే తినాలి మేము. సో అందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఎవరన్నా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటే అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీ అందరికీ సక్సెస్ అవ్వాలనేది కోరుకుంటున్నాను. సో నేను ప్రసాదంగా అయితే ఉగాది పచ్చడి చేశాను, అలాగే పులిహోర చేశాను. ప్రస్తుతానికి ఇంకా బొబ్బట్లు చేయడానికైతే పొయ్యి మీద పెట్టున్నాను కుక్కరు. ఇంకా ఇవిగానే అయిపోతే ఇంకా నా పని అయితే అయిపోయినట్లే. ఇప్పుడు 7th మంత్లో ఉన్నానండి నేను. నాకు కొంచెం కాదు, చాలా కష్టంగా ఉంది చేసుకోవడానికి. కానీ పండగలు అంటేనే ఆడవాళ్ళకి ఫుల్ పని కదా. పండగలు అంటేనే ఫుల్ పని ఉంటుంది. మొత్తం క్లీనింగ్, వాషింగ్, ఇంకా పూజలు ఇవే సరిపోతాయి. కానీ ఏ పండగకి ఆ పండగ మనం చేసుకోకపోతే మన పిల్లలకు కూడా తెలియకుండా అలానే పోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇవేనండి స్నాక్స్. పప్పు సుఖ్యలు మా హస్బెండ్కి ఇష్టమని చేశాను, కానీ నాకు సరిగా రాదు, అందుకే కొంచెం మాడేవి. కావాలంటే చూడండి. ఆల్రెడీ మా ఆయన ఇక్కడ ఆయిల్ కొంచెం పడేశాడు. ఓకే అండి, థ్యాంక్ యూ, ఉంటాను. టైం అయింది మాకు.
వారైతే నన్ను ఇమిటేట్ చేస్తున్నారండి. నెక్స్ట్ అయితే ఒక మామయ్య ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను దీనివల్ల. ఇదైతే షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి చూడాలనుకుంటే.